అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క సహాయం కొరకు మనం అడుగుదాం. ప్రియమైన వారలారా, అయాని యొక్క వాక్యాన్ని వినడానికి నాకు సహాయం చేయని అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఏ వయసు వారమైనా, చిన్నవారమైనా, పెద్దవారమైనా, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నా కూడా అయా ఈరోజు నాతో మాట్లాడు, నాకు నేర్పించు అని మనం ఆశ కలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, మమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా ప్రభా ఆదివారం నీ సన్నిధికి చేరడానికి మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయా, లోకంలో ఎక్కడ ఉండడం కంటే కూడా అయా నీ సన్నిధిలో ఉండడం శ్రేష్టమైన భాగ్యమయా. ఆ భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, కొద్దిసేపు వాక్యాన్ని చూసుకొని పోతుండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని ఆదరించమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, నీ వాక్యము మమ్మల్ని సరిచేయడానికి, మేము ఎల్లవ్ చేయడానికి సహాయం చేయండి. ఊరికన వచ్చి కూర్చొని ఏం మార్పు లేకుండా వినకుండా వెళ్ళే వాళ్ళంగా మేము ఉండకూడదయా, ఎవ్వరు కూడా ఉండకూడదయా. అది చదువుకున్న వారమైనా, చదువు లేని వారమైనా, ఉద్యోగస్తులమైనా, ఉద్యోగం లేని వారమైనా, చిన్నవారమైనా, పెద్దవారమైనా, మేమందరం కూడా ప్రభా అయ్యా నాతో మాట్లాడు అని ఆశ కలగడానికి సహాయం చేయమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మనం అందరం కూడా రకరకాలుగా సెల్ ఫోన్తో సెల్ఫీలు దిగుతూ ఉంటాము. వాటిని మంచిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాం కదా అండి. యూనో, నా సెల్ఫీ చాలా క్రియేటివ్గా ఉందా, నేను తీసిన వీడియో చాలా క్రియేటివ్గా ఉందా అని అనుకుంటూ ఉంటాం కదా అండి. ఈ ఫోటోని ఒకసారి చూస్తే కనిపిస్తుంది కదా. సో ఈ ఫోటో 1838 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తీయబడిన ఫోటో ఇది. ద ఫస్ట్ ఎవర్ స్టిల్ ఫోటోగ్రాఫ్ దట్ ఈస్ టేకెన్. ఆ రోజుల్లో జోసెఫ్ నిస్ఫోర్ అనేటువంటి ఇటాలియన్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన కొంచెం చాలా ఈ ఫోటోగ్రఫీ కోసం ట్రై చేశాడు. ఆయన తర్వాత లూయి డెగర్ అనేటువంటి ఆయన ఫోటోగ్రఫీని ఇంకొంచెం ముందుకెళ్ళి ఫోటో తీయగలగడాన్ని అంటే ట్రై చేశాడనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఫోటోగ్రాఫ్. సో ఈ ఫోటోగ్రాఫ్ని ఎక్కడ తీశారు అని అంటే బులవార్డ్ డు టెంపుల్ అనేటువంటి ఫ్రాన్స్లో చాలా అత్యంత రద్దీగా ఉండేటువంటి వీధిలో తీయడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు ఫోటో తీసే టైంకి ఆ స్ట్రీట్ ఎలా ఉంది అని అంటే ఇలా ఉంది. చాలామంది వస్తున్నారు, పోతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. యూనో, అంటే కొన్ని గుర్ర బండ్లు వస్తున్నాయి, పోతున్నాయి, సైకిల్ మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. యూనో, ఇట్ వాజ్ అ బిజీ స్ట్రీట్. కానీ దీనిలో చూస్తే అసలు అవేం కనిపించట్లేదు. కేవలం కొన్ని చెట్లు, ఒక ఆయన నుంచొని ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే షూకి పాలిష్ కొట్టించుకుంటా ఉన్నాడు. సో ఆ పాలిష్ కొడుతున్నటువంటి వ్యక్తి, ఈ చెట్లు, కొన్ని స్తంభాలు, ఇవి తప్పితే ఇంకేమి కనిపించట్లేదు. ఈ లూయి అనుకున్నాడు, అరే ఇంత బిజీ స్ట్రీట్ని తీశాను కదా నేను ఫోటో, కానీ ఆ ఫోటోలో ఒక్కళ్ళు మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది ఏంటి అని అన్ని కంపారిజన్ చేసుకోవడానికి ప్రారంభించాడు. సో అవన్నీ కంపేర్ చేసుకుంటున్నప్పుడు అతనికి అర్థమైంది, చెట్లు పడ్డాయి, సెకండ్ ఫోటోలో చూస్తే చెట్లు పడ్డాయి, ఇల్లు పడింది, ల్యాంప్ స్టాండ్స్, ల్యాంప్ పోస్టులు పడ్డాయి. ఇవన్నీ కూడా కంపారిజన్ చేసుకుంటూ వచ్చాడనమాట అతను. సో అప్పుడు అతను చేసింది ఏంటి అంటే, ఎవరైతే కదలకుండా నుంచుంటారో వాళ్ళు మాత్రం ఫోటోలో పడ్డారు అన్న కంక్లూజన్కి వచ్చాడనమాట. సో హూ ఎవర్ ఈజ్ స్టాండింగ్ స్టిల్ అండ్ నాట్ మూవింగ్, వాళ్ళని ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. సో దట్స్ హౌ ఈ యొక్క ఫోటోగ్రాఫ్కి ఉన్నటువంటి హిస్టరీ అన్నమాట. ఈ ఫోటోగ్రాఫ్లో నుండి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వస్తూ ఉన్నాము. ఈరోజు దేవుడు విశ్వాసము అనేటువంటి ఫోటోగ్రాఫ్ చర్చ్ అంతటిని కూడా తీస్తే, ఇఫ్ గాడ్ టేక్స్ ఎ ఫోటోగ్రాఫ్ కాల్డ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్, దేవుడు విశ్వాసం, నమ్మకము అనేటువంటి ఫోటోగ్రాఫ్ని తీస్తే ఆ ఫోటోగ్రాఫ్లో నువ్వు ఉంటావా? దేర్ వర్ మెనీ పీపుల్, షాపింగ్ చేసేవాళ్ళు, ప్రయాణం చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఓన్లీ ఎవరైతే నుంచున్నారో అతను మాత్రమే ఫోటోలో పట్టాడనమాట. నేను దాని గురించి చదువుతూ ఉన్నప్పుడు బుక్లో గాడ్ గేవ్ మీ దిస్ క్వశ్చన్, వెన్ గాడ్ టేక్స్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఫెయిత్,
ఆయనకి నువ్వు కనిపిస్తావా అనేటువంటి ప్రశ్నని మనం ఈరోజు చూసుకొని పోతున్నాము. అందరం కూడా కలిసి దేవుని యొక్క వాక్యంలో నుండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను. అందరు తీశారండి బైబిల్లో? ఎస్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 1-2 చదువుతూ ఉన్నాము. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి దగ్గరగా వచ్చారు. ఇక వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకోవడానికి దగ్గర పడుతూ ఉన్నటువంటి క్షణాలు. ఆ టైంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుడు 12 మందిని నువ్వు సెలెక్ట్ చేసుకొని వాళ్ళని నువ్వు పంపించాయా వాగ్దాన దేశానికి అని ఇక్కడ రాయబడ్డు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక ఫింగర్ అక్కడ పెట్టి పక్కనే ఉన్నటువంటి పుస్తకం ద్వితీయోపదేశకాండ 1వ అధ్యాయంలోకి వెళ్దాం. 20-23 వచనాల్ని చదువుకుందాం. అప్పుడు నేను, మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము. ఇదిగో, నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకునుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్ర మొక్కంటికి ఒక మనుషుని చెప్పున 12 మనుషులను పిలిపించి తిని. చాలు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి, అప్పటికి ఆ యొక్క పరిస్థితి ఏంటి అంటే, మోషే ఇశ్రాయేలీల జనాంగం అంతటిని కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. హీ వాజ్ గివింగ్ ఎగ్జార్టేషన్ టు ద హోల్ అసెంబ్లీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఎందుకంటే తన యొక్క పిలుపు ఇంకా దగ్గరకు వచ్చేసింది. తను దేవునితో ఉండడానికి తీసుకెళ్ళబడడానికి సమయం దగ్గరకు వచ్చింది. సో ఆ టైంలో వాళ్ళందరికీ కూడా ఎగ్జార్టేషన్ ఇస్తూ ఆ 40 సంవత్సరాల వాళ్ళ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. మాట్లాడుతూ ఈ యొక్క కాంటెక్స్ట్ గురించి కూడా మాట్లాడుతున్నాడు, ఈ యొక్క సన్నివేశం గురించి కూడా మాట్లాడుతున్నాడు. మీరు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో చూస్తే యెహోవా సెలవిచ్చిన ప్రకారం మోషే పంపించాడు అని ఉంటుంది. సో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 22-23 వచనాల్లో చూస్తే, మీరు వచ్చి నాకు ఇలా చెప్పారు, దేవుడేమో మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి అని చెప్పాడు, కానీ మీరు వచ్చి నాకు ఏమని చెప్పారంటే, అయ్యా ఫస్ట్ ఎవరినన్నా పంపిద్దాము, వాళ్ళు చూసొస్తారు అని మీకు చెప్పారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. రెండు చాలా తేడాగా, రెండు చాలా ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తాయి. సో నాకు కూడా అర్థం కాలేదు, అందుకని చాలా రోజులు దాన్ని చదివాను, చాలా పుస్తకాలు చదివాను, చాలా కామెంటరీస్ని కూడా చదివాను. ఏంటి ఇది, ఈ రెండు ఎందుకు ఇలా రాయబడి ఉంది అన్న విషయాన్ని నేను నాకు అర్థం చేయమని అడుగుతూ వచ్చానమాట. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించింది, ఈరోజు మన అందరికీ కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్, ఎందుకు ఈ రెండు ఇలాగున్నాయి అని అంటే, దేవుడు వాళ్ళు ఆ యొక్క అరాదు ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని ఇశ్రాయేలీలకి, అయా ఆల్రెడీ మీరు వెళ్ళడమే తరువాయి మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు అని చెప్పాడు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. కానీ మనుషులు ఏమని అడిగారు అంటే, మనం ఎవరన్నా పంపించి ఎట్లుందో అన్న విషయం కనుక్కొని వద్దాము అని చెప్పారు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు తన యొక్క చిత్తాన్ని, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మనకి తెలియచెప్పిన తర్వాత కూడా మనం దేవుణ్ణి ఒక ప్రశ్నని, ఒక విషయాన్ని పదే అడుగుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, దేవుడు కొన్నిసార్లు దాన్ని మన జీవితంలో అలౌ చేస్తాడు. ఇశ్రాయేలు యొక్క అంతకుముందు ఉన్నటువంటి సన్నివేశాలని దాన్ని బట్టి చూసుకుంటూ వస్తే ఇది కూడా అలానే జరిగిన సన్నివేశం అన్నమాట. వాళ్ళు కొంత దూరం వచ్చిన తర్వాత మోషేని, అహరోన్ని, మాకు తినటానికి మాంసం లేదు, మాకు తినటానికి మాంసం లేదు, మాకు తినటానికి మాంసం లేదని సతాయిస్తూ వచ్చారు. ఏంది మన్నా అంత తెల్లగా ఉంటుంది, ఏంది రొట్టెలు చేసుకొని తింటాము, మనం విసుకుపోయాం దీన్ని అని చెప్పి చాలా సడిగారు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీకు మాంసమే కదా కావాల్సింది, ఇస్తాను పండి అని చెప్పాడు. ఎలాగిచ్చాడంటే దేవుడు వాళ్ళకి
ఆ యొక్క పక్షులన్నీ కూడా ఒక 3 రోజులు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తున్నారో అంత దూరం పక్షులన్నిటిని కూడా దేవుడు వాళ్ళకి దయచేశాడు. వాళ్ళు అనుకున్నారు, ఆహా దాట్స్ వండర్ఫుల్ నాన్ వెజ్ అనుకొని బాగా లాగిచ్చారు. దేవుని బాగా సతాయించి తెచ్చుకుందనమాట. దేవుడు శ్రేష్టంగా వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేకుండా, వాళ్ళు ఏం వండాలి అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా, ఇవేవి లేకుండా ఆయన దయచేస్తూ వచ్చాడు. ఇంట్లో వంట చేసే స్త్రీలను అడగండి, అలాగుంటే ఎంత బాగుంటుందో అసలు కదా. ప్రతిరోజు పొద్దునే లేచి ఏం వండాలి అదో పెద్ద ప్రశ్న. ఇది వండితే వాళ్ళు తినరు, అది వండితే వీళ్ళు తినరు. అందుకే మా ఇంట్లో స్ట్రిక్ట్ పెట్టారు అనమాట పిల్లలకి, రే ఒక్కటే బ్రేక్ఫాస్ట్ చేస్తాను మీరు అదే తినాలి అని. నువ్వు ఉప్మా చేసినా తినాలి అంతే. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ఈట్ అని. సో దేవుడు ఎంతో సుఖంగా వాళ్ళకి దయచేస్తే, దేవుడు దయచేసిన దాన్ని వాళ్ళు అన్నారు ఇదేం బాలేదు, మాకు మాంసం కావాలి అని చెప్పి అన్నారు. ఆ తర్వాత వాళ్ళు వండుకొని తింటూ ఉండగానే దేవుని నుండి ఉగ్రతని వాళ్ళు పొందుకుంటారు. ఆ ప్లేస్కి కిద్రోన్ హత్తావా అనేటువంటి పేరు పెడతారు, ప్రేమ దురాశ అనేటువంటి పేరు పెడతారు. చాలా దేవుడు ఇశ్రాయేల్ని కూడా అలానే అలౌ చేశాడు. ఇక్కడ దేవుడు అన్నాడు, నేను మీకు దాన్ని ఇచ్చాను, స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు. కానీ వీళ్ళు అన్నారు, దాన్ని ఎవరినన్నా పంపించి చూపించి తీసుకొని వద్దాము అని చెప్పి అన్నారు. దట్ బ్రింగ్స్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఈరోజు దేవుడు నీలో ఎదురు మాట్లాడకుండా ఉండేటువంటి విశ్వాసాన్ని, గుడ్డి విశ్వాసాన్ని కనుగొనగలడా? కెన్ గాడ్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ ఇన్ యూ, ఆర్ ఆర్ యు లుకింగ్ ఫర్ ప్రూఫ్స్ అండ్ రీజనింగ్? నువ్వు ఏదో ప్రూఫ్ కొరకు, నాకు అర్థమయ్యేటట్టు అర్థమవ్వాలి అనేటువంటి వాటి కొరకు దేవుని నుండి నువ్వు దేవునికి నువ్వు కనపడుతున్నావా అని మనం ప్రశ్నించుకుంటున్నాం. ప్రియమైన వారలారా, కెన్ గాడ్ ఫైండ్ దట్ బ్లైండ్ ఫెయిత్ ఇన్ యూ, ఆర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ రీజనింగ్ అండ్ ప్రూఫ్స్? మనలో చాలామంది దేవుడు ఏదన్నా ఒక వాగ్దానం చేసిన తర్వాత, దేవుడు ఏదన్నా దీవిస్తాను అని చెప్పి చేసిన తర్వాత, దేవుడు ఏమన్నా ఉద్యోగం ఇస్తాను అని చేసిన తర్వాత మనకి మన హృదయానికి అర్థం అవ్వాలన్నమాట ఆయన ఎట్లా ఇస్తాడు అని. మనకి కొన్ని ప్రూఫ్స్ కావాలి అనమాట ఆయన పనిచేస్తున్నాడు అని. ఎలాగా మనం అనుకున్నటువంటి కంపెనీలో నుండో, లేకపోతే మనం అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ నుండో, మనం అనుకున్న వాళ్ళ నుండో ఏదో ఒక ఫోన్ కాల్ రావాలి, అది ఇది అని అనుకుంటా ఉంటాం. మనకి ప్రూఫ్స్ అవసరం అన్నమాట. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను ప్రూఫ్స్ అడగకుండా నా మాటని విశ్వసించగలవా అని దేవుడు మనలందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాను. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొంచున్నాము. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? ఒక విశ్వాసిగా, యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను అనేటువంటి వ్యక్తిగా, లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనేటువంటి వ్యక్తిగా దేవుడు నీ నుండి ఎటువంటి విషయాల్ని కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, వెలుచూపు వలన కాక అయ్యా నువ్వు విశ్వాసం వల్ల నడుచుకోవాలి. నీ కళ్ళకి అన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయా లేదా అన్న విషయాన్ని బట్టి కాక, నీ కళ్ళకి నువ్వు అనుకున్నట్లుగా పరిస్థితులు కదులుతున్నాయా లేదా అనేటువంటి దాన్ని బట్టి కాదు, కానీ విశ్వాసాన్ని బట్టి. అందరూ కూడా చెప్పండి, విశ్వాసాన్ని బట్టి. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన జీవించాలి అని చెప్పి దేవుడు మనలందరినీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటయ్యా ఒక విశ్వాసి జీవన విధానం అని అంటే, విశ్వాసాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యంలో ఇంకా కిందకి వెళ్ళి మనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంటూ ఉన్నది. ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమే. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? నీ చేతిలో పెన్ కనిపిస్తుంది, లేకపోతే నీ చేతిలో ఒక సెల్ ఫోన్ కనిపిస్తుంది. నాకు సెల్ ఫోన్ వస్తుంది, నాకు సెల్ ఫోన్ వస్తుంది, నాకు సెల్ ఫోన్ వస్తుంది అని మనం అనుకుంటామా అండి? కాదు కదా. దేవుడు అంటూ ఉన్నాడు, చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? నీకు కనిపించని దాని గురించి నువ్వు నిరీక్షణ కలిగి ఉండడమే నీ యొక్క విశ్వాసము అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన వారలారా, నిరీక్షణ కలిగిన వాళ్ళంగా మనం జీవించాలి. మన కళ్ళకి ఒక సూచనలు కనిపించకపోయినా, మన కళ్ళకి మనం అనుకున్నటువంటి సైన్స్ కనిపించకపోయినా కూడా
దేవుడు అంటున్నాడు వెలుచూపు వలన కాదు, నువ్వు విశ్వాసం మూలంగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తోమా కూడా యేసయ్య పునరుద్ధానుడు అయిన తర్వాత యేసయ్య తన శిష్యులందరికీ కనిపిస్తాడు, కానీ ఆ టైంలో తోమా మిస్ అవుతాడు. తోమా యేసయ్యతో ఉన్నటువంటి వ్యక్తి. తోమా యేసయ్య చెప్పిన ప్రతి మాట నెరవేరింది అని చూసినటువంటి వ్యక్తి. తోమా యేసయ్య యొక్క శక్తిని చూసి కళ్ళారా అనుభవించినటువంటి వ్యక్తి. కానీ తోమా ఏమంటాడు తెలుసా? అందరం కూడా కలిసి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుతూ ఉన్నాము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదును అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. నేను ఆయన చేతిలో చెయ్యి పెట్టి చూస్తే కానీ నమ్మను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. మనలో చాలామంది కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మడంలో ఇలాంటి అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాము. దేవునితో ఏదో పని జరిగించుకోవడానికి మెడల్ చేస్తూ ఉంటాం అన్నమాట. దేవుణ్ణి ఏదో ఇట్లా తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అంటాం కదా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నా కోసం ఇది చేయి, అప్పుడు చూస్తాను. ఒక రకంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో ఆ పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. తోమా కూడా అంటున్నాడు, నేను ఆయన చూస్తే కానీ ఆయన నమ్మను, నిజంగానే ఆయన బతికాడు అని చెప్పి. ఎవరిని గురించి అనుమానిస్తున్నాడు? తన యొక్క శక్తిని ఎంతో దగ్గరగా చూసి అనుభవించినటువంటి వ్యక్తి గురించి ఆయన అనుమానిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడో అన్న విషయం చూడండి. తలుపులు ముయ్యబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి. అందరు చదువుదామండి. The words says it all. అవిశ్వాసివి కాక నువ్వు విశ్వాసివిగా ఉండు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బాధతో ఇస్తున్నటువంటి పిలుపు, ప్రియమైన వారలారా, నీ జీవితంలో దేవుడి యొక్క మాటని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని అవిశ్వాసిగా కాకుండా విశ్వాసివిగా ఉండి నమ్మేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉన్నావా లేదా అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యం, ప్రియమైన వారలారా. చాలాసార్లు ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ఏమంటూ ఉంటాను తెలుసా? దేవా ఇది చేయి, అప్పుడు నువ్వు మంచోడని నేను నమ్ముతాను. దేవా ఇది నువ్వు చేయి, అప్పుడు నేను విశ్వాసం ఉంచుతాను. దేవా ఇది నువ్వు చేయి, అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను నువ్వు గొప్ప అని. ఏదో ఒక మెడల్ చేసి దేవుణ్ణి ఏదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటా ఉంటాం. కాదు ప్రియమైన వారలారా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడు నీకు సూటిగా చెప్తూ ఉన్నాడు, అవిశ్వాసివిగా కాక విశ్వాసివిగా ఉండు అని. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. నేను విశ్వాసంలో కొత్తగా అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న రోజుల్లో చాలా రోజులుగా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట నా హృదయంలో పెట్టాడు. దాని గురించి దేవుని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అయా, నా గురించి నువ్వు ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదయా. బ్లెస్సీ ఎప్పుడు ప్రార్థన చేసుకోకుండా ఉంటుందో అని, బ్లెస్సీ ఎప్పుడు బైబిల్ చదువుకోకుండా పోస్ట్పోన్ చేస్తావు అని, బ్లెస్సీ ఎప్పుడు పాపంలో పడిపోద్దా అని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దేమో అని నా గురించి ఎప్పుడు నువ్వు టెన్షన్ పడకూడదయా. నా బిడ్డ నమ్మకంగా నాతో ఉంటుంది అనే ధైర్యము నా గురించి నీకు ఉండాలయా అని ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. అయా, నా గురించి నువ్వు టెన్షన్ పడకూడదయా, నన్ను ఆత్మీయ స్థితిలో పెట్టాయా అని ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఒకరోజు ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. నా మెడికల్ కాలేజ్లో నా రూమ్లో కూర్చొని ఎందుకో ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను. అయా, నేను జారిపోయే వ్యక్తిగా చేయొద్దయా, నన్ను ఉంచునే వ్యక్తిగా చేయయా, నన్ను విశ్వాసంలో స్థిరపరచయా, నా గురించి నువ్వు టెన్షన్ పడొద్దయా అని ఇదే మాటలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన అయిపోయిన తర్వాత నా బైబిల్ చదువుకోవడానికి నా బైబిల్ని తీశాను. అప్పుడు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ మై బైబిల్. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం లాస్ట్ వచనం అనమాట. ఇక్కడ ఇలా ఉంటుంది. ఏమని అంటే, ఆ రోజుల్లో అంటే ఆ పేపర్ చాలా థిన్గా ఉండేవి. నేను పెన్ను పెడితే అవి బ్లాట్ అయిపోద్దేమో అని పెన్సిల్ని దగ్గర ఎప్పుడు పెట్టుకునేదాన్ని. పెన్సిల్తో అండర్లైన్ చేశాను అనమాట. ఐఎమ్ గ్లాడ్ I can have complete confidence in you.
అని ఆ రోజు నా బైబిల్ రీడింగ్లో వచ్చింది. నేను ఎంతగా సంతోషించాను అంటే ఆ సంతోషం నా హృదయంలో ఎప్పటికి కూడా గుర్తుంది. ఐఎమ్ గ్లాడ్ ఐ కెన్ హ్యావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషం వేసిందో. వాక్యం యొక్క బలము అది ప్రియులారా. వాక్యాన్ని అంత వ్యక్తిగతంగా నువ్వు అనుభవించావా? వాక్యంతో అంత వ్యక్తిగతంగా నీకు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? దిస్ ఈజ్ వాట్ మై గాడ్ స్పోక్ టు మీ వెన్ ఐ ప్రేయిడ్. నేను ప్రార్థన చేస్తే ఆయన నన్ను నుంచోబెడతానని, ఇలా నా ప్రార్థనకి జవాబును దయచేశాడు అని. ఆ రోజు నా విశ్వాసం ఎంతగా బలపరచబడింది, సంతోషం వేసిందంటే అయ్యా అట్లా నుంచోడానికి నాకు సహాయం చేయ్యా. టిల్ టుడే ఐ ప్రే దాట్. బట్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ స్పీక్. ఈరోజు మన జీవితంలో దేవుడు నీ గురించి టెన్షన్ పడకూడదు. ఆమేన్. దేవుడు ఒకవేళ నీ పేరు, ఒకవేళ ఏదన్నా మన పేరు అనుకోండి, నీ పేరు దేవుడు గుర్తొచ్చినప్పుడు దేవుడు టెన్షన్ పడకూడదు. సుప్రీత్ అనే వ్యక్తి దేవుని గుర్తొచ్చినప్పుడు దేవుడు టెన్షన్ పడకూడదు. వీడెప్పుడు జారిపోతాడో, వీడెప్పుడు ప్రార్థన చేసుకోడో, వీడెప్పుడు నన్ను వదిలేస్తాడో, వీడెప్పుడు సాతాను దగ్గరికి వెళ్ళిపోతాడో అని దేవుడు టెన్షన్ పడకూడదు. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరం ఈరోజు ఆ ప్రశ్నని మన జీవితంలో వేసుకుందాము. అయ్యా నా గురించి నువ్వు టెన్షన్ పడకూడదయా, నేను విశ్వాసంలో జారిపోతానేమో, అనుమానిస్తానేమో అని ప్రభువా నువ్వు అనుకోకూడదయా, నన్ను ఉంచోబెట్టాయా అని ప్రార్థన చేసేవాళ్ళంగా ఉందుముగాక. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలం ఇస్తాడనియు నమ్మాలి కదా. ఈరోజు నీ దేవుణ్ణి నమ్మకుండా ఏది నీకు అడ్డుపడుతుంది? ఈరోజు నీ దేవుణ్ణి నమ్మకుండా ఏది నీకు అడ్డంగా వచ్చేసింది? నీకు ఏం ప్రూఫ్ కావాలి నీ దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడానికి? ప్రియులారా, అనుమానిస్తున్న నీతో ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఏం ప్రూఫ్ కావాలి దేవుడు నమ్మదగిన వాడని? నీకు ఏం ప్రూఫ్ కావాలి? ఆల్రెడీ దేవుడు ప్రూఫ్ ఇచ్చాడు. సిలువలో తన గురించి తను ఆలోచించకుండా సిలువలో ప్రాణం పెట్టాడు. కానీ నీకు ఇంకా ఏం ప్రూఫ్ కావాలి నీ జీవితంలో? యేసయ్య మంచోడా కాదా? యేసయ్య సహాయం చేస్తాడా లేదా? యేసయ్య ప్రార్థన వింటాడా లేదా? యేసయ్య సీట్ ఇస్తాడా లేదా? యేసయ్య ఉద్యోగం ఇస్తాడా లేదా? పిల్లల్ని ఇస్తాడా లేదా? డబ్బులు ఇస్తాడా లేదా? ఏం ప్రూఫ్ కావాలి నీకు ఆయన అవన్నీ ఇస్తాడా లేదా అనడానికి? ఎందుకో తెలుసా? ప్రూఫ్స్ని ఎప్పుడు అడుగుతామో తెలుసా? ఆయన నా కొరకు ఆల్రెడీ మరణించాడు అన్నది మన జీవితంలో విలువైనదిగా లేనప్పుడు, ఒక వ్యక్తికి తను ఆల్రెడీ పొందుకున్న దాని యొక్క విలువ తెలిస్తే మిగతా చిన్నవి పొందుకుంటామా లేదా అనే విషయంలో ధైర్యం వస్తుంది. ఒక వ్యక్తికి సిలువ యొక్క విలువ తన జీవితంలో లేకపోతే, సిలువ యొక్క విలువ తన జీవితంలో తెలుసుకోకుండా ఉంటే అలాంటి వ్యక్తికి డౌట్ వస్తుంది, ఆయన ఇస్తాడా లేదా అని. ఈరోజు నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడా లేదా అన్న డౌట్ కలిగిన వ్యక్తివి నువ్వైతే సిలువ నీ జీవితంలో విలువ లేనిది అని తెలుసుకో. యు డోంట్ హ్యావ్ అ వాల్యూ టు ద క్రాస్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తు యొక్క సిలువకి నీ జీవితంలో విలువ లేదు, కానీ ఉద్యోగానికి, డబ్బులకి, ప్రార్థన జవాబు రావడానికి, ఫిజికల్గా బ్లెస్ అవ్వడానికి వాటికి విలువలు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా ప్రియమైన వారలారా? ఆర్ యు విత్ మీ? అర్థమవుతుందా? ఒక వ్యక్తికి తను ఆల్రెడీ కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన బహుమానం యొక్క విలువ తెలిసినప్పుడు అంతకంటే తక్కువైన బహుమానము పొందుకుంటామా లేదా అన్న విషయం ఈజీగా అర్థమైపోద్ది. ఒక వ్యక్తికి ఈ విలువ అర్థం కానప్పుడే దీనిలో డౌట్ వేస్తుంది. ఈరోజు ప్రియమైన వారలారా, యేసుని జీవితంలో విశ్వాసము కన్నుగొన్నుగాక. ఆమేన్, ఆమేన్. నెంబర్ 1, కెన్ యూ ట్రస్ట్ గాడ్ బ్లైండ్లీ ఆర్ డూ యూ నీడ్ ప్రూఫ్ అండ్ రీజనింగ్ అని చూసాము. దేవుణ్ణి నువ్వు గుడ్డిగా నమ్మగలవా, లేదా దేవుణ్ణి నమ్మడానికి నీకు గురుతులు, సూచనలు కావాలా నీ జీవితంలో? ఇంకొంచెం కిందకెళ్ళి రెండో విషయాన్ని చూద్దాం ప్రియమైన వారలారా. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు చదువుకుందాము. ఆ తర్వాత
31వ వచనాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు. హౌ ఈజ్ యువర్ ఫెయిత్ వెన్ యూ సీ అన్ఫేవరబుల్ థింగ్స్? అనానుకూల పరిస్థితుల్ని చూసేటప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది అనేటువంటి ప్రశ్నని చూసుకుందామండి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూషీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దకు యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. చాలు. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఆ దేశం నుండి వాళ్ళు తీసుకొచ్చిన పండ్లు, ఇంకొకటి ఆ దేశంలో వాళ్ళు చూసినటువంటి మనుషులు, ఆ దేశంలో వాళ్ళు చూసిన వస్తువులు, ఆ దేశంలో వాళ్ళు చూసిన మనుషులు. దేవుడు ఎప్పుడు వాగ్దాన దేశం గురించి చెప్పినా, పాలు తేనె ప్రవహించేటువంటి దేశము, ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకుంటారు, పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకుంటారని ఎప్పుడు చెప్పినా దేవుడు అలానే చెప్పేవాడు. దేవుడు పొరపాటున ఒక్కసారైనా ఈ అమాలేకుల గురించి చెప్పకపోతేనే కదా, దేవుడు పొరపాటున ఒక్కసారైనా ఈ అనాకీలు అనేటువంటి వాళ్ళు ఉంటారని మాటలను కూడా మాట్లాడలేదే. వారిని అసలు అక్కడ నెఫీలీలు ఉంటారని ఒక్క మాట కూడా చెప్పలేదే దేవుడు నాకు. దేవుడు చెప్పాడు పాలు తేనెలు ప్రవహించే దేశం మీరు స్వాధీనపరచుకుంటారు అని చెప్పాడు. దేవుడు అక్కడుండే మనుషుల గురించి ఏమాత్రం మెన్షన్ ఒక్కసారి కూడా చేయలేదన్నమాట. మీరు వెళ్ళి తర్వాత చదువుకోండి. ఐ స్టాప్డ్ అండ్ ఆస్క్డ్ గాడ్, ఎందుకు ఇలా చేయలేదు దేవా, ముందే నువ్వు చెప్పుంటే వాళ్ళకి షాక్ వచ్చేదే కాదు కదా అని అనుకున్నాను అనమాట. దేవుడు ఎప్పుడు మనుషుల గురించి చెప్పలా, ఓన్లీ అక్కడ ఉండే వాటి గురించి అవి మీకు ఇస్తాను అని మాత్రమే చెప్పాడు. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కొడుక్కి ఒక మంచి పెయిర్ ఆఫ్ రీబాక్ షూస్ కొనివ్వాలి, లేదా ఓ మంచివాడు ఐఫోన్ కొత్త సిరీస్ వాచ్ కావాలన్నాడు అనుకోండి. ఆ వాచ్ మీరు కొనివ్వాలి అని అనుకున్నారు, లేకపోతే ఆ షూస్ మీరు మీ కొడుకు కొనివ్వాలి అని అనుకున్నారు. మీరు ఏమని చెప్తారు మీ కుమారుడికి? అరే నీకు షూస్ కొనిస్తాన్రా అని చెప్తాము కదా. అంతేకాని అరే ఆ షూస్ 2500 రూపాయలు రా అనేటువంటి వెల చెప్తామా కొన్నిసార్లు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే? లేదా మీ భార్య గారికి ఒక మంచి నెక్లెస్ కొని ఇవ్వాలని అనుకున్నారు, గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు. అబ్బా నా హస్బెండ్ అనుకుంటే ఎంత బాగుండు అని మనసులో అనుకున్నారేమో. అంతకంటే శ్రేష్టమైనటువంటివి దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చాడు, ఆయన యొక్క రక్షణ అనేటువంటిది. కొనివ్వాలి అని అనుకున్నారు. అలాంటప్పుడు మీరు కొనిస్తాను అని తీసుకెళ్ళి కొని పెడతారు, అంతేగాని అది ఎంత, ఎన్ని డబ్బులు అనేటువంటి విషయము ఇవ్వాలి అనుకున్నప్పుడు చెప్పము కదా అండి. అర్థమవుతుంది కదా. మన కూతురికి ఏదైనా డ్రెస్ కొనివ్వాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ డ్రెస్ కొనిస్తాము, ఆ డ్రెస్కి ఎంత ఖరీదు ఏంటి అన్న విషయాలు మనం చెప్పము. ఎందుకు? ఒక తల్లిగా, తండ్రిగా, ఒక పేరెంట్గా యు ఆల్రెడీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అర్థమైందా అండి? ఒక తల్లిదండ్రులుగా మీరు ఆ వ్యయం గురించి, ఆ కష్టమైన పాట గురించి నువ్వు ఆల్రెడీ నేను దాని గురించి టేక్ కేర్ చేస్తాను అని అనుకున్నావు కాబట్టి నీ పిల్లలకి అవేం చెప్పవు, ఇదిగో రా ఈ డ్రెస్ నీకు ఇస్తాను అని మాత్రమే చెప్తాము. దేవుడు ఇశ్రాయేలీల గురించి కూడా అలానే ఆలోచించాడు. ఆయన గొప్ప తండ్రి. ఆయన అన్నాడు, నా పిల్లలకి పాలు తేనెలు ప్రవహించే దేశం నేను ఇస్తాను. మరి అక్కడ ఉండేటువంటి నెఫీలీల సంగతి దేవుడికి తెలీదా అండి? డూ యూ నో దట్ గాడ్ డోంట్ నో? అక్కడ అమాలేకులు ఉంటారని, నెఫీలీలు ఉంటారని, అనాకీలు ఉంటారని దేవునికి తెలీదా? అది కూడా దేవునికి ఏమైనా షాక్ వచ్చిందని అనుకుంటున్నారా? కాదు, దేవునికి తెలుసు. కానీ కారణం ఏంటో తెలుసా? దేవుడు అనుకున్నాడు వాళ్ళ గురించి నేను చూసుకుంటాను కదా. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు వాళ్ళ గురించి నేను చూసుకుంటాను కదా. నా పిల్లలకు కావాల్సింది ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. అరే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి పొందుకుంటారు అని చెప్పాడు. మన జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానంకి మనం వెళ్తూ ఉన్నప్పుడు, కొన్ని అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం అనుకున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎదురైనప్పుడు, దాని అర్థం ఏంటి అంటే దాని గురించి నీ దేవుడు ఆల్రెడీ ఆలోచించాడు అన్నమాట.
అందుకే నీకు చెప్పలా. బికాజ్ దేవుడు అంటున్నాడు, నా కొడుకు కోసం దాని సంగతి నేను చూసుకుంటానులే అనుకున్నాడు, నా కుమార్తె కోసం దాని సంగతి నేను చూసుకుంటానులే అని దేవుడు అనుకున్నాడు. అందుకే ఆ విషయాలు నీకు తెలియజెప్పబడవు కొన్నిసార్లు. ఈరోజు నీ జీవితంలో ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశం అని దేవుడు చెప్పిన పార్ట్, ఆ యొక్క ఆ ద్రాక్ష గెలలు అవి చూసినప్పుడు చాలా సంతోషించారు. అవి ఎలాంటి ద్రాక్ష గెలలు తెలుసా? మీరు పైకి వెళ్ళి చదివితే ఉంటుంది. 2 వ్యక్తులు ఒక కర్రని వాళ్ళ భుజాల మీద పెట్టుకొని, ఆ ఎండ్ ఈ ఎండ్ భుజాల మీద పెట్టుకొని మధ్యలో ఆ ద్రాక్ష గుత్తుల్ని వేలాడి తీసుకెళ్లారు. అంటే ఇమాజిన్, ఒక ప్రమోదన్న నేను ఒక కర్రను మా భుజం మీద పెట్టుకొని ద్రాక్షగాలను మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఎంత పెద్దదైతే అలా మోసుకెళ్తాము. మన దగ్గర కూడా ద్రాక్ష గెలలు ఉంటాయి, ఎట్లుంటాయి, ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుంటాం, పోతూ ఉంటాం. ఆ దేశం అంత శ్రేష్టమైందనమాట. అంత శ్రేష్టమైనటువంటి వాటిని చూసినప్పుడేమో ధైర్యంగా ఉన్నారు, కానీ మనుషుల్ని చూసినప్పుడేమో భయం చెందారు. దేవుడు మనుషుల గురించి చెప్పలేదే, వాళ్ళు మనల్ని మింగేస్తారే. ఈరోజు ప్రియమైన వారులారా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు చూసినప్పుడు నీ యొక్క స్పందన ఎలా ఉంది? ఒకవేళ కొంచెం డీవియేషన్ నీ జీవితంలో, కొంచెం తేడా నీ జీవితంలో జరిగితే, కొంచెము డిలే అయితే, కొంచెం ఆశీర్వాదం లేట్ అయితే, కొంచెం జవాబు లేట్ అయితే, నీ యొక్క విశ్వాసం ఎలాగుంది? కొంచెం అనానుకూల పరిస్థితులు ఎదురైతే నీ విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు ఆ అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఈరోజు నువ్వు చెప్పుకోవాల్సిందిగా దేవుడు మనవి చేస్తున్నాడు. ఏమనంటే ఆయన వాటి గురించి చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలకి మీరు ఏమైనా ఇవ్వాలి అంటే దాని ఖర్చు మీరు చూసుకుంటారు. మీ తండ్రి నీకు వాగ్దానం ఇవ్వాలి అనుకుంటే దాని వెనకాల ఉండే శ్రమంతా ఎవరు చూసుకుంటారండి? ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఇస్సాకు వచ్చి, డాడీ ఎక్కడుంది డాడీ బలికి పశువు అని చెప్పి అడిగాడు. అరే దేవుడు చూసుకుంటాడులే నాన్న అని చెప్పాడు. ఎవరండి? అబ్రహాం చెప్పాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, మనం చెప్దామా? మన జీవితంలో చెప్పగలమా? ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆమేన్. అందరం చెప్దాము, దేవుడు దాని గురించి చూసుకుంటాడు. దేవుడు దాని గురించి చూసుకుంటాడు. వాట్ ఎవర్ ద ట్రబుల్ దట్ యూ సీ అపార్ట్ ఫ్రమ్ ద ప్రామిస్, దేవుడు చేసినటువంటి వాగ్దానం కాకుండా నువ్వు చూసేటువంటి ఏ ట్రబుల్ అయినా కూడా నీ దేవుడు నీ కొరకు దాని గురించి ఆల్రెడీ ఆలోచించి దాని సంగతి నేను చూసుకుంటాను అని ప్లాన్ చేశాడు అని అర్థమా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విశ్వాసంలోకి వెళ్ళడానికి మనకి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. వెన్ యు సీ, మన జీవితంలో కొంచెం అనానుకూల పరిస్థితి కనిపిస్తే మనం దేవుని విశ్వాసాన్ని ప్రశ్నించే వాళ్ళంగా ఉండొద్దు. ప్రియమైన వార్లరా, ఇశ్రాయేలీలు కొంచెం తేడా కనిపించగానే దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రశ్నించే వాళ్ళుగా ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రశ్నించే వాళ్ళుగా ఉన్నారు. ఈరోజు ప్రియమైన వార్లరా, ప్రశ్నించే వాళ్ళుగా కాక విశ్వసించే వాళ్ళంగా ఉందము గాక. ఆమేన్. చివరిదిగా చూద్దాం ప్రియమైన వార్లరా, వాట్ ఆర్ యూ ఫోకసింగ్ ఎట్? ఆర్ యూ లుకింగ్ ఎట్? హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్? నీవు దేన్ని చూస్తున్నావు? నీవు దేని మీద నీ దృష్టిని కేంద్రీకరించావు? నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న. ఈరోజు దేవుడు నువ్వు దేని మీద ఫోకస్ చేస్తున్నావు అని నిన్ను అడిగితే దేని అని నువ్వు సమాధానం చెప్తావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఇశ్రాయేలుని చూస్తే సంఖ్యాకాండం 13వ అధ్యాయము 32-33 చదవండక. మనము వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించిన చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. వీళ్ళు ఏం చూస్తున్నారు ఇశ్రాయేలీలు అంటే, ఆ దేశానికి సంబంధించిన మంచి వాటి మీద దృష్టి పెట్టట్లా. ఎంత మంచి అంజురపు కాయలు ఉన్నాయి, ఎంత శ్రేష్టమైనటువంటి ద్రాక్షకాయలు ఉన్నాయి, ఎంత మంచిగా ఉంది ఆ దేశము అనేటువంటి వాటిని చూడట్లా. వాళ్ళ దృష్టి దేని మీద పెడుతున్నారంటే, ఏవైతే భయపెట్టేవిగా కనపడుతున్నాయో వాటి మీద పెడుతున్నారు వాళ్ళ దృష్టి. ఈరోజు నీ దృష్టి దేని మీద పెడుతూ ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి ఈవుల మీద పెడుతున్నావా,
లేకపోతే నీ జీవితంలో నెగిటివ్ వాటి మీద నీ యొక్క దృష్టి పెడుతూ ఉన్నావా? నేను దీన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రశ్న నా హృదయంలో పెట్టాడు. అందరూ కూడా జాగ్రత్తగా వినండి ప్రియమైన వారులారా, అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సింది. మరి ముఖ్యంగా వివాహమైన వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీవు నీ జీవిత భాగస్వామిలో ఏం చూస్తున్నావు? వాట్ ఆర్ యూ ఫోకసింగ్ ఎట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యువర్ లైఫ్ పార్ట్నర్? నీ జీవిత భాగస్వామిలో నువ్వు దేన్ని చూస్తూ ఉన్నావు? చాలాసార్లు కుటుంబాల్లో ఎలా ఉంటాయనంటే, వాళ్ళకి కొన్ని మంచి మంచి సందర్భాలు ఉంటాయి, ఆనందకరమైన సందర్భాలు ఉంటాయి. అవన్నీ చూసుకోకుండా ఏదో 1-2 సార్లు ఫైట్ జరిగి ఉంటుంది. వాటిని చూసుకొని నా జీవితం అయిపోయానే, నా జీవితం నాశనం అయిపోయింది, నిన్ను చేసుకున్నాను, ఇంకా ఆ రోజు నుండి అయిపోయింది, నాకు ఇంత కర్మ పట్టింది, నా కర్మ బట్టి మీ ఇంటికి వచ్చాను నేను, మా ఇల్లు ఎంత గొప్పగా ఎంత మంచిగా ఉంటుంది, ఈ పాడు కొంపలోకి వచ్చి పడ్డాను నేను అన్నీ చాలా ప్రాక్టికల్ మాటలే చెప్తున్నాను ప్రియమైన వారులారా. నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది ఆ మాటలు చెప్పుండి ఉంటారు, బహుశా అనుకుంటూనే ఉండుంటారు కూడా. ఇప్పుడు కూడా ఏం కొంపకు వస్తుంది, నేను వేరే కొంపకి వెళ్ళి ఉంటే, వేరే వాళ్ళ ఇంట్లో ఉండుంటే రాణిలాగా ఉండేదాన్ని, రాజులాగా ఉండేదాన్ని. ఈరోజు ప్రియమైన వారులారా, నీ వివాహంలో వేటి మీద నీ దృష్టి ఉంచుతున్నావు? ఈరోజు వివాహంలో నీ యొక్క జీవిత భాగస్వామిలో వేటిని నువ్వు చూస్తూ ఉన్నావు? ఇశ్రాయేలీలు ఆ దేశానికి సంబంధించిన మంచి వాటిల్ని చూడలా. ఇశ్రాయేలీలు ఆ దేశంలో ఉన్నటువంటి భయపెట్టే వాటి గురించి మాత్రమే చూస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో ఉన్న మంచి వాటి గురించి చూడట్లేదా? ఒకవేళ నేను ఇలా అనుకున్నాను అనుకోండి, అబ్బా ఏంది నాకు ఇలాంటి కొడుకున్నాడు, అబ్బా ఇంకా ఈ సేవ 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 అని చూసుకుంటా నేను అసలు ఏమి నా కెరియర్లో వెళ్ళలేనే, అబ్బా ఏమి ఒక్క సండే కూడా రెస్ట్ తీసుకోకుండా పొద్దున్నే 4 గంటలకు లేచి పరిగెత్తాలా నేను. ఒకవేళ నేను అలా ఆలోచిస్తున్నాను అనుకోండి, మీకేమనిపిస్తుంది? ఇంకేమైనా పిచ్చా? దేవుడు ఎంత శ్రేష్టమైన విషయాన్ని ఇస్తే వాటి ఎందుకు చూడట్లేదు అని అనుకుంటారు. మీరు కూడా అంతే. ఈరోజు మనకున్నటువంటి మంచి వాటి మీద చూడటానికి, దృష్టి పెట్టడానికి మనం నిర్ణయం చేసుకుందాం ప్రియమైన వారులారా. ఏమన్ నీ యొక్క భార్యలో మంచివి చూడడానికి నిర్ణయం చేసుకో. ఏమన్ బహుశా హడావుడిగా ఏదో పనుల భారం వల్ల కొంచెం అరుస్తుందేమో, అరుపులే గుర్తుంటాయి కానీ ఎందుకు అరిసింది అన్నది గుర్తుండదు. బహుశా ఏదన్నా పనుల భారం వల్ల కొంచెం విసుకొని ఉంటాడేమో భర్త, అవే గుర్తుంటాయి. ఇశ్రాయేలీలకు కూడా భయపెట్టే విషయాలే గుర్తున్నాయి, మంచి విషయాలు గుర్తులేవు. ఈరోజు ప్రియమైన వారులారా, ఆ విషయము మన జీవితంలో దూరమగును గాక. ఏమన్ ఏమన్ వీళ్ళు చెడ్డ వాటిల్ని మాత్రమే చూడడం వల్ల దేవుని యొక్క వాగ్దానాన్ని కోల్పోయారు తెలుసా? ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వాలనుకున్న సంతోషాన్ని నీ జీవితంలో నువ్వు కోల్పోతావేమో, నెగటివ్స్ని మాత్రమే చూస్తూ ఉంటేనే జీవితంలో. ఈరోజు ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీలు మంచి వాటిని చూడలా, భయపెట్టే వాటిని చూసుకుంటా పోయారు. ఇంకా ఏం చేశారు ఇశ్రాయేలీలు అనేటువంటి విషయం చూస్తే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. మా దృష్టికి మేము మిడతలుగా ఉన్నాము, వాళ్ళ దృష్టికి మిడతలుగా ఉన్నాము అని చెప్పారు. 2 రకాలైన దృష్టిలు ఉన్నాయండి. వాళ్ళ దృష్టి అంట, వాళ్ళ పక్కన వాళ్ళ దృష్టి అంట, మరి దేవుని దృష్టి దాని గురించి మెన్షనే లేదు ఇక్కడ అసలు. అది వాళ్ళ బుర్రలోకి కూడా రాలేదు. దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి? చాలాసార్లు మన జీవితంలో మన గురించి మనం చేసుకునే విషయమే ఇదనమాట. నేను అట్లాంటి దాన్ని, నేను అట్లాంటి వాడిని, వాళ్ళు కూడా నా గురించి అట్లనే అనుకుంటున్నారు, వాళ్ళు కూడా నా గురించి ఇట్లే అనుకుంటున్నారు, వాళ్ళు నేను. మరి దేవుడు ఎక్కడ? దేవుడు ఎందుకు లేడు వీటి మధ్యలో? ఇశ్రాయేలుకి వచ్చిన తలనొప్పి కూడా అదే అన్నమాట. మాటకొస్తే వాళ్ళు మేము. మరి దేవుడు? ప్లీజ్ ప్రియమైన వారులారా,
ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ దెమ్, ఇట్ ఈస్ గాడ్. హల్లెలూయా. నీ గురించి నువ్వేమనుకుంటావు, లేకపోతే నీ గురించి నీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రెండు కాదు. నీ గురించి నీ దేవుడు ఏమనుకుంటాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు నీ గురించి నువ్వు అనుకుంటున్నావా, నన్ను ప్రేమించు వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుకొని ఉన్నాను అని అనుకుంటున్నావా? ఈరోజు నీ గురించి నువ్వు అనుకుంటున్నావా, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తాన్ని చేయగలను అని అనుకుంటూ ఉన్నావా? ఈరోజు నీ గురించి నువ్వు అనుకుంటున్నావా, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా బలవంతుడు అని నువ్వు అనుకుంటున్నావా? మన గురించి మనం ఫేమస్గా అనుకునేది ఏంటి అంటే, నేను చెత్త, ఎదుటి వాళ్ళు గొప్ప, నాకేం రాదు, వాళ్ళైతే చేయగలరు అని అనుకుంటా ఉంటాం. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నీ గురించి నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నేను ఎట్లా అనుకుంటున్నాను, వాళ్ళేమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నాను, వాళ్ళేమనుకుంటున్నారు. మరి దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు అనుకుంటున్నాడు నువ్వు మోర్ దాన్ కాంకరర్ అని. దేవుడు అనుకుంటున్నాడు యూ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ అని. దేవుడు అనుకుంటున్నాడు అరే నీతో నేను ఉన్నాను కదా, నీ లోపల నువ్వే బలవంతుడివి అని. కానీ ఇశ్రాయేలీలు నెఫీలీయుల్ని మాత్రమే చూశారు. వాళ్ళకి వాళ్ళు మిడతలమే అనుకుంటా పోయారు. ఈరోజు ప్రియమైన వారలారా, మనం ఎలా ఉన్నామో అన్న విషయాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఇందాక చూపించిన ఫోటోగ్రాఫ్లో ఎవరైతే కదలకుండా నుంచున్నారో వాళ్ళు ఆ ఫోటోగ్రాఫ్లో పడ్డారు. ఈరోజు దేవుడు రేమా సంఘాన్ని విశ్వాసము అనేటువంటి ఫోటోగ్రాఫ్ తీస్తే విశ్వాసం కలిగి ఉన్నారా లేదా అని ఫోటోగ్రాఫ్ తీస్తే చర్చ్లో ఎంతమంది కనిపిస్తారండి ఆ ఫోటోలో? నువ్వు కనిపిస్తావా ఆ ఫోటోలో? ఆ వ్యక్తి కనిపించినట్లుగా దేవుని యొక్క విశ్వాసం అనే ఫోటోగ్రాఫ్లో నువ్వు కనిపిస్తావా? కెన్ గాడ్ ఫైండ్ ఫెయిత్ ఇన్ యూ? ప్రియమైన వారలారా, ఈరోజు ఈ ప్రశ్నని మనము వేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు దేవుని యొక్క గొప్ప ప్లాన్ని అనుమానించినప్పుడు, ఇశ్రాయేలీలు వాళ్లకు మంచి వాటిని ఉన్నంత వరకు బాగుంది, కొంచెం తేడా ఉన్నప్పుడు దేవుని ప్రశ్నించే వారిగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు వారిని వారు దేవుని యొక్క దృష్టితో కాకుండా మనుషుల దృష్టితో చూసుకుంటూ మంచి వాటి మీద కాకుండా చెడ్డ వాటి మీద దృష్టి పెట్టినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ప్రియమైన వారలారా, there were two people whose sight was different. మోషే పంపించిన ఆ 12 మందిలో ఇద్దరి దృష్టి మాత్రం తేడాగా ఉంది. మిగతా 10 మంది దృష్టి మాత్రం మిడతలమ్మో మిడతలు, మిడతలమ్మో మిడతలు, మిడతలమ్మో మిడతలు, మిడతలు మిడతలు మిడతలు, ఇదే వాళ్ళ దృష్టి. కానీ ఈ ఇద్దరి దృష్టి ఎలా ఉందో తెలుసా? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6వ వచనము 8 నుండి 9 వచనాలు చదువుకుందాము. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. వీళ్ళేమంటున్నారు, మనం వాళ్ళని మింగిపడేస్తామంటా ఉన్నారు. చూసారా అండి ఎంత తేడా ఉందో? సేమ్ పరిస్థితి. ఒకళ్ళని దేవుడు విశ్వాసంలో కనుగొనగలిగాడు, 10 మంది మాత్రం అవిశ్వాసంలో పడిపోయారు. 10 మంది అంటున్నారు అరే మనం మిడతలమయ్యా వాళ్ళు చంపి పడేస్తారు మనల్ని. ఈ ఇద్దరు అంటున్నారు అరే మనం వాళ్ళని మింగేస్తామా. హల్లెలూయా. కాలేబు యెహోషువ అంటున్నారు ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, మింగేస్తాము, వి విల్ స్వాలో దెమ్ అని ఇద్దరు అంటుంటే మిగతా 10 మందేమో వాళ్ళు మనల్ని చంపేస్తారు అంటా ఉన్నారు. ఎంత తేడా చూడండి. అందుకే చివరికి ఏం జరిగిందో తెలుసా? నంబర్స్ చాప్టర్ 14 వర్స్ 30, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నశింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. They lost it.
ఆ గొప్ప దేశంలోకి ఓన్లీ యెహోషువ, కాలేబు మాత్రమే వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎవ్వరు వెళ్ళలా. నీ జీవితంలో గొప్ప దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న గొప్ప అవిశ్వాసము నీకు సంపాదించి పెట్టే గొప్ప రివార్డ్ అంటే తెలుసా? ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోవడమే. అర్థమైందా? నీ గొప్ప దేవుని మీద నీకుండే గొప్ప అవిశ్వాసము నీకు సంపాదించి పెట్టేది ఏంటి అంటే ఆయన వాగ్దానాన్ని సొంతం చేసుకోకపోవడమే. ఈరోజు దేవుడు తన యొక్క సేవకుడి ద్వారా నీకు ప్రవచనాలు ఇచ్చిన, నీతో ఆయన మాట్లాడిన, వాక్యం ద్వారా వాగ్దానం చేసిన, ఏం చేసినా కూడా నీ జీవితంలో ఎందుకు అనుభవించలేకపోతున్నాను అని అనుకుంటే నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చూస్తున్నావా, నీ జీవితంలో ఉన్న పరిస్థితులను చూస్తున్నావా అన్నదాన్ని ప్రశ్నించుకోవాలి. కాలేబు, యెహోషువ తప్పితే ఇంకెవరు వెళ్ళాలా? ఎవరెవరు వెళ్ళాల్సింది? అందరు వెళ్ళాల్సింది. అప్పుడు నాకు అనిపించింది, మీరు వెళ్ళి సొంతం చేసుకోండి అని దేవుడు అన్నప్పుడు నోరు మూసుకొని వెళ్ళి ఉంటే అయిపోయి ఉండేది కదా. మేము వెళ్ళి ఫస్ట్ చూసి వస్తాము అని ఎందుకు అనుకున్నారు అని అనిపించింది. మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నోరు మూసుకొని నమ్మకుండా అతి తెలివి ప్రదర్శించి మనమేదో గొప్ప అనుకొని మనమేదో సరిచేయాలనుకుంటే కూడా ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాము. ఆ ఫోటోలో ఆ వ్యక్తి కదలకుండా నుంచున్నాడు కాబట్టి ఫోటోలో పడ్డాడు. ఈరోజు నువ్వు విశ్వాసంలో కదలకుండా నుంచునేటువంటి వ్యక్తివి కాబట్టి దేవుని ఫోటోలో నువ్వు ఉంటావా? విశ్వాసపు ఫోటోలో నువ్వు ఉంటావా? ప్రియమైన వాళ్ళరా, వెన్ గాడ్ సీస్, ఆయనకి అవిశ్వాసంతో ఉన్న ఎవ్వరు కనపడరు. వెన్ గాడ్ సీస్ ఇన్ హిస్ సైట్, అవిశ్వాసంతో ఉన్న వాళ్ళందరూ కొన్నిసార్లు అలా మాయమైపోయారు అన్నట్లు ఉంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ విల్ నాట్ బి విజిబుల్. ఒకసారి ఈ విషయాన్ని చదివాను. ఒక గొప్ప చర్చ్ యొక్క పాస్టర్ గారు చనిపోయి పరలోకంకి వెళ్ళాడు. ఆయన పరలోకంకి వెళ్ళి, అయ్యా ఈరోజు ఆదివారం నా చర్చి ఎంతమంది వచ్చారో ఏంటో చూద్దాము అని చెప్పి చూద్దామని అనుకున్నాడంట. ఆ చర్చిలో 3 మాత్రమే కనపడుతున్నారంట. అదేంటి, నా చర్చి చాలా వేల మంది వస్తూ ఉంటారు కదా, నా చర్చిలో 3-4 కనిపించడం ఏంటి అని అనుకుంటా ఉన్నాడు. అంటే నేను చచ్చిపోయినా ఇంక అందరు రావడం మానేశారా, ఇంకెవ్వరు రాలేదా అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, అయ్యా చాలామంది వచ్చారు, కానీ నన్ను హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళే కనపడుతున్నారయ్యా. నన్ను హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళే కనిపించేది ఎవరు అంటే ఈ 3. ఈరోజు దేవుడు విశ్వాసపు ఫోటోగ్రాఫ్ తీస్తే ఆ ఫోటోగ్రాఫ్లో నువ్వు ఉంటావా? ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఏం కష్టం నీకు ఈ దేవుణ్ణి నమ్మడానికి? ఏం కష్టం నీకు ఆ దేవుని యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచడానికి? ఈరోజు ఎందుకు ఆయన ఇచ్చిన మంచి ఈవుల్ని చూడలేకపోతున్నావు? ఎందుకు అన్ని నెగటివ్సే చూస్తూ ఉన్నావు నీ జీవితంలో? ఆయన వాగ్దానం చేశాడు, అరే అబ్బాయి రాత్రంతా దిగులు, నా పొద్దున్న నేను సంతోషంతో నింపుతాను అని చెప్తున్నాడు. ఈ సంతోషంతో నింపుతాను అన్న విషయాన్ని పట్టుకోకుండా రాత్రంతా దిగులు అనే దాని మీద ఎందుకు చూస్తున్నావు నువ్వు? నా లైఫ్ అంతా ఆ విధంగా ఉంది అని గడిచిన వాటిని ఎందుకు చూసుకుంటున్నావు నువ్వు? ఆయన వాగ్దానం చేశాడు కదా నుంచోబెడతాడు అనే విశ్వాసంలో ఎందుకు ఉండలేకపోతూ ఉన్నావు నువ్వు? ఈరోజు మనం అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ us టు స్టాండ్ అప్. అందరం కూడా లేచి నుంచుందాము. ఎందుకో తెలుసా? వాగ్దానం మీద కూర్చున్న వ్యక్తిగా కాదు, కానీ నీ వాగ్దానాల మీద నువ్వు నుంచని వాటిని పొందుకునే వ్యక్తిగా దేవుడు నీ నుండి చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. రేమా సంఘమా, నీ గురించి నువ్వు ప్రార్థన చే ప్రారంభించు. ఫర్గెట్ అబౌట్ యువర్ చిల్డ్రన్, యువర్ పేరెంట్స్, వాళ్ళందరినీ పక్కన పెట్టు. ఈరోజు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించు. నీ భర్త, నీ భార్య, వీళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పట్లా నేను. ఈరోజు నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించు. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించు. ఈరోజు దేవుని యొక్క
విశ్వాసపు ఫోటోగ్రాఫ్లో నేను కనిపిస్తానా? దేవుడు నన్ను కనుగొనగలడా? ఈరోజు మనం అందరం కూడా ప్రశ్నించుకొని ప్రార్థన చేద్దామండి. అయ్యా నాలో విశ్వాసం దయచేయని అందరం కూడా ప్రార్థన చేద్దామండి. అయ్యా నా పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా తండ్రి అటు ఇటు కదలకుండా ఉండే విశ్వాసం నాకు దయచేయ అని ప్రార్థన చేద్దామండి. ఈరోజు మీలో కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గురించి నేను కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నాను, ఆ ప్రేయర్ నువ్వు చేయి అని చెప్తూ ఉన్నాడు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడో ఈరోజు మీలో కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రే అయ్యా నా గురించి నువ్వు టెన్షన్ పడకూడదయా, నా గురించి నువ్వు ధైర్యంగా ఉండాలయ్యా, నేను నీతోనే ఉంటానని. నా గురించి నువ్వు ధైర్యంగా ఉండాలయ్యా, నేను ప్రార్థన చేసుకుంటానని, బైబిల్ చదువుకుంటానని, నా పరిస్థితుల్లో నీతో ఉంటానని, నిన్ను వదిలి నేను పాపంలో పడనని ప్రభువా, నా గురించి నువ్వు ధైర్యంగా ఉండాలయ్యా. ప్రార్థన చేద్దామా సంగమా? 1 నిమిషం సమయం తీసుకొని మనం అందరం ప్రార్థన చేద్దాము. అందరూ కూడా అడగండి. శిష్యులు అడిగారు, యేసయ్యా మా విశ్వాసాన్ని పెంపొందించాయా, మా విశ్వాసాన్ని పెంపొందించాయా అని అడిగారు. ఈరోజు నీ జీవితంలో కొంచెం శ్రమలను చూసి దిగులు పడుతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, దాని గురించి నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని నేను అనుకున్నానని కదా నీకు దాని గురించి చెప్పలేదు నేను, నువ్వు వాటిల్నే ఎందుకు చూస్తున్నావు అని దేవుడు అంటూ ఉన్నాడు. అమ్మాయా ఈరోజు ఈ గొప్ప దేవుని విశ్వాసం వచ్చుదాము. బహుశా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆత్మీయంగా బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆర్థికంగా నీ కుటుంబంలో బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తున్నావేమో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావేమో, సీట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లెట్ యువర్ ఫెయిత్ ఇంక్రీజ్. నీ విశ్వాసము పెరుగునుగాక, నీ విశ్వాసము పెరుగునుగాక, నీవు నీ వాగ్దానాన్ని పొందుకొందువుగాక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసింది నువ్వు కోల్పోవడానికి కాదు బిడ్డ, నువ్వు దాన్ని అనుభవించడానికి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అయానికి స్తోత్రాలు, అయానికి స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు, అయానికి స్తోత్రాలు. మాలో నువ్వు విశ్వాసం కనుగొందువు కాక ప్రభువా. ప్రతి ఒక్కరిలో తండ్రి, ప్రతి ఒక్కరిలో తండ్రి, ప్రతి తల్లిలో, ప్రతి తండ్రిలో, ప్రతి భార్య భర్త, కుమారుడిలో కుమార్తెలో ప్రభువా నువ్వు విశ్వాసం కనుగొందువు కాకాయా. రేమా సంఘాన్ని నువ్వు ఫోటో తీసినప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఫోటోలో రావాలయ్యా, ఇక్కడున్న వాళ్ళందరూ ఫోటోలో రావాలయ్యా. అయ్యా వెనకాలన్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు అందరు కనిపించాలయ్యా ఫోటోలో. సహాయం చేయండి అయ్యా. మా జీవిత భాగస్వామిలో నెగటివ్ చూసే వాళ్ళంగా ఉండకుండా సహాయం చేయండి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యల్ని చూసే వాళ్ళగా ఉండకుండా సహాయం చేయండి అయ్యా. యేసు నామములో అటువంటి ఆత్మ మా కుటుంబాన్ని విడిచిపోవును కాక ప్రభువా, విడిచిపోవును కాక ప్రభువా. ప్రతి భార్య నేను మంచిని చూస్తాను అని అనుకొను గాక ప్రభువా, ప్రతి భర్త నా భార్యలో నేను మంచిని చూస్తాను అని అనుకొను గాక ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నువ్వు ఇవ్వాలి అనుకున్న సంతోషాన్ని మా కుటుంబాల్లో నుండి సాతాను దొంగిలించకూడదయా, దొంగిలించకూడదయా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఆ విధంగా చూసుకుంటూ ఒక కుటుంబాలని గొప్ప పరలోక రాజ్యాలుగా చేసుకొందురుగాకయా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. లార్డ్ ఐ రిలీజ్ ఫెయిత్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నాలో మాలో ప్రభా. అయా నువ్వు విశ్వాసం కనుగొందువు గాక ప్రభా. వెలుచూపు వల చూచి కాదు కానీ విశ్వాసము కలిగి జీవించుదుము గాక ప్రభా. అవిశ్వాసిగా కాక విశ్వాసులమై ఉందుము గాక ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేనేమనుకుంటున్నా, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నా అని కాదు కానీ ప్రభా నా దేవుడేమనుకుంటున్నాడు అని అనుకునే వాళ్ళంగా ఉందము కాక. అయా నా దేవుడేమనుకుంటున్నాడు, నా దేవుడేమనుకుంటున్నాడు అనే దాని గురించి ప్రభా అనుకొందురు గాక తండ్రి. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రభా నువ్వు దయచేయమని ప్రార్థన చేస్తూ, లార్డ్ ఐ క్యాన్సిల్ ఎవ్రీ డిప్రెసివ్ స్పిరిట్ ఇన్ జీసస్ నేమ్.
రేమా సంఘంలో ఎవరిలో కూడా తండ్రి ఈ యొక్క డిప్రెషన్ అనేటువంటి ఆత్మ ఉండకూడదు ప్రభువా. నేను ఒక ఓడిపోయిన వ్యక్తిని అనేటువంటి ఆత్మ ఉండకూడదు ప్రభువా. నేను కోల్పోయిన వ్యక్తిని అనే ఆత్మ ఉండకూడదు ప్రభువా. కాలేబు యెహోషువల వలె మేము వారిని మృంగివేయుదుము అనే విశ్వాసం ఉండును గాక ప్రభువా. సహాయాన్ని దయచేయమని యేసు ప్రేమైన నామంలో అడిగి వేడుకొంచి ఉన్నాను తండ్రి.